ఎవరు పాపనా? అవునా, నీకు ఇష్టమా పాప అంటే? అబ్బో ఓకే. హాయ్ చెప్పు. హలో, ఎలా ఉన్నారు? ఓ మా పాప చాలా మాటలు మాట్లాడింది. యాక్చువల్గా ఇందాక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు మా వారు మా పాప కోసం. ఈ బొమ్మతో అయితే పాప అని ఆడుకుంటుంది. అసలు విషయం ఏంటంటే బిగ్ బాస్ డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంతమంది రైట్ బిగ్ బాస్ చూశారు నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐఎమ్ నాట్ ఎ బిగ్ బాస్ రివ్యూవర్, కానీ జస్ట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఒపీనియన్ నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఆల్రెడీ హౌస్లో గేమింగ్ స్టార్ట్ అయిపోయింది, గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది. లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే కొంచెం కొత్తగానే ఉంది గేమింగ్ అయితే. ఇంకొకటి, నైనిక నిఖిల్ అయితే బాగా ఆడుతున్నారు గేమ్. ఆల్మోస్ట్ నబీ కూడా బాగానే ఆడుతున్నాడు. లాస్ట్లో నైనికను నిఖిల్ డెసిషన్ అయితే ఎంతమందికి నచ్చింది? నాకైతే నచ్చింది. ఎందుకంటారా, నబీ బాగానే ఆడుతున్నాడు, బట్ లాస్ట్లో వాళ్ళ డెసిషన్ ఫైనల్ అయిపోయింది. బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సోనియా రియాక్ట్ అయ్యి ఎవరి కోసం అయితే నబీ కోసం రియాక్ట్ అయింది, తన డెసిషన్ చెప్తోంది. అంత ఫైట్ చేస్తున్నా కూడా నబీ అనే వ్యక్తి మౌనంగానే ఉన్నాడు. వాళ్ళు అదే కదా, ఆ కమాండింగ్ లేదు, ఏదైనా స్పాట్లో మాట్లాడే క్యాపబిలిటీ తనకి లేదు అనేది. గేమింగ్ ఆడుతున్నాడు, బాగానే ఆడుతున్నాడు. ఆ క్యాపబిలిటీ లేదని వాళ్ళు ఆ 2 డేస్లో చూసిన దాన్ని బట్టి ఏం తెలుస్తుందండి 2 డేస్లో చూసినప్పుడు. కానీ వాళ్ళు క్యాల్కులేషన్ బాగానే చేశారు. ఆ డెసిషన్ అయితే నచ్చింది. సోనియా ఓవర్ యాక్షన్ అయితే నాకు నచ్చలేదు. అలాగే మణికంఠ ఓవర్ యాక్షన్ కూడా నాకు నచ్చలేదు. మీలో ఎంతమందికి అలా అనిపించింది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.